మేము నీకు పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాం అంటారు. పంచామృతాలు అన్న మాట వాడడానికి మనకి ఎవరు అధికారం ఇచ్చారు? పంచామృతాలు ఉన్నాయా? 5 అమృతాలు ఉన్నాయా ప్రపంచంలో? ఒకటే అమృతం. నువ్వు మరి పంచామృతములు అన్న మాట ఎందుకు వాడుతున్నావు అంటే, అందులో బాహ్యమునందు రావలసినటువంటి సుఖం ఏదున్నదో సుఖము, ఆంతరమునందు రావలసినటువంటి జ్ఞానము ఏకకాలమునందు మిళితమై ఉంటాయి. అందుకే శివలింగానికి ఏది జరగాలి అంటే కేవలము అభిషేకమే. అభిషేక ప్రియో శివ. మనం చెయ్యక్కర్లేదండి. విచిత్రం ఏమిటో తెలుసా? మనం అనుకుంటాం మనం శివలింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం. అసలు నిజంగా ప్రపంచంలో ఇంకా ఇలా చల్లగా ఉండి ఈ మాత్రం వర్షాలు పడి మనందరం ఇలా కులాసాగా ఉంటున్నామంటే కారణం ఏమిటో తెలుసా? శివలింగానికి తనంత తానుగా ప్రతిరోజు అభిషేకం జరిగిపోతుంటుంది ఒక చోట. ఎక్కడో తెలుసా అండి? రుద్రాధ్యాయ ప్రారంభ శ్లోకంలో చెప్పారు. ఆపాతాళన భస్తలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలాసులలిత వపుషశాంభవామూర్తివేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఈ బ్రహ్మాండములంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపముగా ఉంటుంది. అటువంటి దాని మీద పైన ఉన్నటువంటి చంద్రమండలం ఘనీభవించినటువంటిది కరిగి అమృతముతో స్నానమైపోతూ ఉంటుంది. అలా స్నానమవుతూ చల్లగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి శివలింగము ఏది ఉన్నదో అది ఏ ఈప్సిత సిద్ధయే, మీ కోరికని తీర్చి మీకు సుఖమును ఇచ్చుచున్నది. ఓం శంచ మే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే అని మొదలు పెట్టేస్తారు అభిషేకం. మీరు ఏం చేస్తున్నారు? పంచామృతాలంటే మొట్టమొదట తీసుకెళ్ళి పాలు పోసేస్తారు. పాలు పోసేసి పంచామృతాల్లో ఒక దాంతో అభిషేకం చేసేసామండి. పంచామృతాలకు కూడా యథార్థమునకు శివలింగమునకు అభిషేకము చేసేటప్పుడు ఒక వరుస చెప్పారు. ఆ వరుసలో మాత్రమే పంచామృతాభిషేకము జరగాలి తప్ప ఏ వరస పడితే ఆ వరస చెయ్యవద్దు అన్నారు. మొట్టమొదట ఆవు పాలతో అభిషేకము. పాలెందుకు అంటే, ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు. నాకు ఈ